గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హలో, ఒకసారి అందరూ కూడా సీట్లు ఆశీనులు కావాలి. మనం ఈ రోజు సినిమా షూటింగ్ చేస్తున్నాం. మన హీరో వచ్చారు కాబట్టి మనందరం కూడా ఇక స్టార్ట్ చేద్దాం. ముందుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వేదికను అలంకరించిన మన పేదల పెన్నిధి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన సినీ చరిత్రలో 1992 తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంతవరకు సినీ కార్మికులు ఏ ఒక్క ముఖ్యమంత్రి గారిని కలిసింది లేదండి. మొట్టమొదటిసారి అసలు 24 శాఖలు ఉన్నాయి, శాఖల్లో 25,000 మంది సినీ కార్మికులు ఉన్నారని గుర్తించి మీ కష్టాన్ని తెలుసుకుంటాను అని చెప్పి ఇంటికి పిలిచి 3 గంటల సేపు సుదీర్ఘంగా ఒక్కొక్క యూనియన్ గురించి సమస్యలు తెలుసుకున్న మన సినిమా హీరో, మన తెలంగాణ రాష్ట్ర హీరో, మన పేదల హీరో, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన అందరి తరఫున స్వాగతం పలుకుదాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మన ఎంపీ అనిల్ కుమార్ గారికి, మన రఘువీర్ గారికి, ఎంపీ రఘువీర్ గారికి, అలాగే మన సినీ నిర్మాత రోహిణ్ రెడ్డి గారికి, మన ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, మన ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, తెలంగాణ ఛాంబర్ శ్రీధర్ గారికి, సునీల్ నారంగ్ గారికి, అలాగే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల నాయకులకు, సోదరీమణులందరికీ నమస్తమాంజలి. మనందరం కూడా గత కొద్ది కాలం క్రితం మనం ఎప్పుడు కూడా సినీ కార్మికుల వేతనాల గురించి కానీ ఎంతో నిరసన తెలియజేశాం. ఆ నిరసన తెలియజేసిన సమయంలో మన రేవంత్ రెడ్డి గారు అసలు మీకు కష్టం ఏంటి, మీరు ఎందుకు నిరసన తెలియజేశారని మనందరినీ పిలిచి వారు మాట్లాడి మీకంతా నేనున్నాను, నేను భరోసా ఇస్తాను అని వారి కష్టాలన్నీ తెలుసుకొని వారు మనకు భరోసా ఇచ్చారు. ఆ రోజు అడిగాం, సార్ మేము ఇంతవరకు అసలు ముఖ్యమంత్రి గారిని కలిసింది లేదు, వారితో మాట్లాడింది లేదు, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు కలుసుకునే అవకాశం కల్పించారు కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని సన్మానం చేసుకునే అవకాశం కల్పించమని అడిగాం. వారు నేను చెప్తాను అని చెప్పారు. కానీ మనం ఈ మధ్యకాలంలో షూటింగ్లు అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు పెట్టుకోండి అని మనకు సమయం ఇచ్చారు. కానీ ఈరోజు వర్షం కూడా, సినిమా కార్మికులు అంటే ఎంత ఓర్పుగా ఉంటారో చూద్దామని చెప్పేసి వర్షం కూడా పడుతుంది. మన సినిమా షాట్లు ఎలా చేస్తారో కూడా ప్రత్యక్షంగా చూడటానికే ఈరోజు వర్షం కూడా పడ్డట్టుంది. ఒక రైన్ షాట్ లాగా మన ఫైటర్స్ కానీ అందరం కూడా మనం ఎలా రైన్ షాట్ చేస్తామో అలా షాట్లో మనం షూటింగ్ పెట్టుకుందాం అనుకుందాం. మన హీరో గారు ఇప్పుడు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మీ సమయం కూడా వృధా చేయము. ఏదున్నా సరే మాకు ఒకటే నమ్మకం, మేము 24 కార్మిక సంఘాల నాయకులు అందరం కూడా వెళ్ళి స్వయంగా కలిసిన తర్వాత ఒకే ఒక్క మాటతో ముగించారు, ఏ కష్టం ఉన్నా సరే అన్నీ రాసుకున్నారు. మీకు ఆరోగ్య భద్రత విషయంలో కానీ, మీ షూటింగ్ల విషయాల్లో కానీ, మీకు నిర్మాతలతో ఏమున్నా సరే వారి కష్టాలు వారికి ఉన్నాయి, మీ కష్టాలు మీకున్నాయి. కాబట్టి ఎవరికి ఇద్దరికి సయోధ్య ఉండే విధంగా అన్ని కష్టాలని మేము భాగస్వామ్యం చేస్తాను. నేనున్నాను మీకు. ఒక గృహవసతి కానీ, ఏదన్నా ఒక అంబులెన్స్లు కానీ అన్ని విషయాల్లో కానీ నేను భద్రత ఇస్తానని చెప్పేసి వారు మాట ఇచ్చారు. దాని ప్రకారం వారు మనందరికీ కూడా మాట ఇవ్వడం కాదండి, చాలామంది మనం చూసే మాట ఇస్తారు కానీ వారిని కలిసి నేను చూస్తాను అని చెప్పారు. కానీ 3వ రోజే ఫోన్ వచ్చింది మన దానకిషోర్ గారి దగ్గర నుంచి, మీ అందరికీ కూడా ఆరోగ్య భద్రత విషయంలో ఇన్సూరెన్స్ చేస్తాము, అలాగే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామని మాకు దానకిషోర్ గారి దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చి మన డేటా అంతా అడిగారు, మన సినీ కార్మికుల డేటా అంతా. అంటే మీరు ఎక్కడే అర్థం చేసుకోండి, మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అని 48 అవర్స్లో చూపించారు. కాబట్టి అలాగే మనకి చిన్న సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇంకా సమయం లేదు కాబట్టి వారు మన ముఖ్యమంత్రి గారు మన కార్మికులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి సమక్షంలో కోరుతున్నాం. కానీ